మనల్ని బాగున్నావా అని అడిగే వ్యక్తి కంటే మనం బాగుండాలి అని కోరుకునే వ్యక్తి ఉండడం అదృష్టం. చెడ్డవారికి దగ్గరగా ఉన్నా పర్వాలేదు, కానీ అవసరానికి వాడుకొని ఆ తర్వాత మనం ఎవరో తెలియనట్లు ప్రవర్తించే వాళ్ళకు మాత్రం దూరంగా ఉండడమే ఉత్తమం. ఎప్పుడైతే ఒకరిని గౌరవించడం నేర్చుకుంటావో, ఎప్పుడైతే ఒకరి కోపాన్ని కూడా ఓర్చుకుంటావో, ఎప్పుడైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావో, ఎప్పుడైతే నిన్ను ద్వేషించే వారిని కూడా ప్రేమించడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నిన్ను నీవే బలంగా నమ్ముకొని శ్రమిస్తావో, అప్పుడే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ప్రశంసించబడతావు. బయటకు కనిపించే ప్రతి చిరునవ్వు వెనక ఎవరికీ కనిపించని ఎంతో బాధ దాగి ఉంటుంది. ప్రేమ ఒకరి వైపే ఉంటే జ్ఞాపకంలా మిగిలిపోతుంది, ఇద్దరి మనసులో ఉంటే బంధంగా నిలబడుతుంది. జీవితంలో ఎదగాలంటే ముందు దుఃఖాన్ని దిగమింగడం నేర్చుకో. దుఃఖం నిన్ను ఆవరించింది అంటే నువ్వు నిరాశకు ఖచ్చితంగా గురవుతావు. నిరాశ వచ్చిందంటే చాలు, నీకు చాలా దగ్గరగా ఉన్న విజయం కూడా కొన్ని వేల అడుగుల దూరానికి నిన్ను ఎగతాళి చేస్తూ పారిపోతుంది. బండరాయిని ఎంతకాలం నీటిలో నానబెట్టినా మెత్తబడదు, అలాగే అహంకారం, ఈర్ష్య, అసూయలు నిండిన మనసులు ఎప్పటికీ మంచిగా మారవు. జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు, ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది. జీవితం కూడా అంతే, ఏం జరిగినా ఏదో ఒక మంచి కోసమే. డబ్బు అనేది మహావృక్షం లాంటిది, దాని కిందకు వెళ్ళాక మన నీడే మనకు కనపడదు. ఇక మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా కనపడతారు? డబ్బు దగ్గర ప్రతి ఒక్కరూ స్వార్థపరులే. ప్రేమ గుడ్డిది అంటారు, ఎందుకో తెలుసా? నీ ముఖం కూడా చూడకుండా నువ్వు తన కడుపులో ఉండగానే నీ తల్లి నిన్ను ప్రేమిస్తుంది. రాత్రివేళ వచ్చే చీకటిని గెలిచేందుకు మనిషి వెలుగును కనిపెట్టాడు, కానీ పట్టపగలు మనిషి మనసులో ఉన్న చీకటిని గెలవడానికి ఎలాంటి వెలుగును కనిపెట్టలేకపోతున్నాడు. మంచి విత్తనం మహావృక్షంగా ఎదిగినట్లు మనం చేసే చిన్న మంచి పనైనా ఒక్కొక్కసారి ఎందరికో ఉపయోగపడుతుంది. పరిస్థితులను చూసి ఎప్పుడూ భయపడకు, ఎందుకంటే అవి ఎప్పుడూ శాశ్వతం కావు. తప్పు నీది కానప్పుడు ఎవరికి తలవంచకు, తప్పు నీదే అయినప్పుడు ఎవరిని నిందించకు. శ్వాస ఉన్నంత వరకు సమస్యలు తప్పవు, అవి దాటాక సంతోషం ఉండాలనుకోవడం సముద్రం అలలు నిలిస్తే మునగడం వంటిదే. సమస్యలు దాటుతూ ఆనందించడమే జీవితం. వయసులో ఉన్నప్పుడు నువ్వు చేసిన పాడు పనులకు సమాధానం వయసు మళ్ళిన తర్వాత చెల్లించాలి, గుర్తుపెట్టుకో. అర్థం ఈ రెండు పలికేందుకు ఒకేలా కనిపిస్తున్నా ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. అర్థం తీసుకుంటే మనం ముఖం మాత్రమే చూడగలం, కానీ అర్థం చేసుకుంటే ఇతరుల మనసును కూడా చూడగలం. పంతంలో ఒక మాట 100 సమస్యలను సృష్టిస్తుంది. ఆలోచనతో పాటించే మౌనం 100 సమస్యలకు సమాధానం అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మెన్షన్ చేసిన మోటివేషనల్ కోట్స్ తెలుగులో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా నేను అప్లోడ్ చేసే జీవిత సత్యాలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.